నాదొక చిన్న విజ్ఞప్తి. మీరు అన్నం మిగిలిపోతుంటుంది అని పారేస్తుంటారు చాలామంది ఆడవాళ్ళు. అంటే మిగిలిన అన్నాన్ని బయట పారేస్తుంటారు. నెక్స్ట్ కొంతమంది ఏం చేస్తున్నారంటే మనం భోజనం చేసిన కంచంలోనే చివరికి ఈ ఎంగిలి చేయడం, కడగడం అలవాటు చేసుకుంటారు. అవి చాలా తప్పండి. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న లక్ష్మీ అలాంటి తప్పులు చేస్తే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని మనమే బయటికి పంపించేస్తున్నామని అర్థం. ఇంకో తప్పు, చాలా తప్పు చేస్తుంటారు. ఏంటంటే మహిళలు ఏం చేస్తారంటే ఇల్లంతా ఊడ్చిన తర్వాత ఆ చీపుని తెచ్చి ఇల్లు గుమ్మం ముందే పెడుతుంటారు. అది కూడా తప్పేనండి. మనం ఎక్కడి నుంచి వచ్చిన చెప్పులు కూడా ఇంటి గుమ్మం ముందే పెడతాం. అది కూడా చాలా తప్పు. ఎందుకంటే వచ్చే లక్ష్మీదేవిని రావద్దు అని చెప్పడానికి మనమే సాంకేతికాలు జారీ చేసినట్టుగా. అందుకోసం దయచేసి ఈ 4 తప్పులు మొత్తం మనం చేయొద్దండి. 1, మిగిలిన అన్నం పారేయడము. 2, ఎంగిలి చేత్తో అంటే కంచంలో ఎంగిలి చేతులు కడగడం. 3, గుమ్మం ముందు చీపురు పెట్టడం. 4, చెప్పులను కూడా గుమ్మం ముందు పెట్టడం. ఈ 4 తప్పులను మనం సరిదిద్దుకుంటాం. చూస్తూనే ఉండండి. మీకు వీడియో నచ్చితే 4 షేర్ చేయండి.